హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను ఇవాళ బుట్ట చేయని వీడియో చూపిస్తున్నా మీకు. చూడరు ఆంటీలు కలుపు తీస్తారు, ఇంకా నన్నునేమో కలుపు ఎత్తుకుంటూ వస్తుండు. ఇంకా ఆయన పని అదనమాట, వాళ్ళు తీసేసింది ఎత్తుకుంటూ రావాలి. కలుపు తీసి సాలాల్లో వేస్తారు, ఆ సాలాల్లో అది ఎత్తుకుంటూ వస్తుండు. ఆయన తీసుకొచ్చి ఒడ్డున వాడేస్తాడు. బుట్ట చేను అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్, మంచిగా బుడ్డలు కూడా మంచిగా పట్టినాయి. మా దిక్కైతే బుట్ట చేను అంటారు, మీ దిక్కు ఏమంటారో కామెంట్ చేయండి. కొన్ని దిక్కుల పల్లీలు అంటారు, ఇంకొన్ని దిక్కులు వేరుశనగ అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తారు. మా దిక్కైతే బుడ్డలు అంటారు. మంచిగా ఉంది చేను, బుడ్డలు కూడా మంచిగా పట్టినాయి చెట్లకి. కానీ పీకితే బాగుండదు కదా, తిడతారు అలా అని పీకలేదు. లేకపోతే పీకి చూపిద్దాం అనుకున్నాను నేను. అక్కడ గుడిసె ఉంది కదా, రాత్రిపూట వచ్చి అక్కడ వండుకుంటారు అనమాట. ఎందుకంటే బుట్టలు పట్టినవి చిన్న చిన్న పిందెలు పట్టంగానే పందులు స్టార్ట్ అవుతాయి. పందులు, కోతులు ఇక ఈ మధ్య అడవి మొత్తం నాశనం పట్టిస్తారు కాబట్టి వచ్చి ఊర్ల మీద పడుతున్నాయి. అడవి పందులు వస్తాయి బాగా మా దిక్కు. అడవి పందులు, కోతులు వచ్చి మొత్తం చెట్లు చేనులు మొత్తం మీకేస్తాయి అనమాట. మా దిక్కు ఎక్కువ వేసేది బుడ్డలు, మొక్కజొన్న, జొన్నలు, కందులు ఇవి వేస్తారు అనమాట. పత్తి కూడా వేస్తారు. వర్షం అయితే తక్కువ వేస్తారు, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉండవు కాబట్టి. చూడరు మొత్తం ఎండ ఫోకస్ కొడుతుంది. నల్లాలు పెట్టిరు మంచిగా, నీళ్ళు అయితే బాగానే పోస్తున్నాయి. ఓ 10-12 నల్లాలు ఉన్నట్టున్నాయి. ఎన్ని ఉన్నాయి మరి. అంతగానో నీళ్ళు పోసుడు కూడా గ్రేట్ అనుకోవాలి, ఎందుకంటే అంతగానో నీళ్ళు రావన్నమాట. మా దిక్కు ఓ నదులు గిదులు అవేం లేవు కదా, ఎక్కువ నీళ్ళు ఏమి ఉండవు. బోర్లలో దాన్ని ఎన్నించలు పడ్డగా దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. కానీ వీళ్ళకి జర నయమే, మంచిగానే పోస్తున్నాయి. కానీ ఈ మాత్రం నీళ్ళు లేని వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. మొత్తం పడవలు పెట్టుకొని హైదరాబాద్ పట్టారు అనమాట. ఈ మధ్య నీళ్ళు లేవు కదా, నీళ్ళు లేవు, కరెంట్ లేదు సరిగ్గా. మంచిగా గుట్ట కానుకొని ఉంది చెలక, మంచిగా అనిపించింది నాకు. గుట్టకు కూడా మస్తు ఉంటాయి పండ్లు, జాన పండ్లు అవి ఇవి ఉంటాయి. వానకాలం అయితే మస్తు కాయలు ఉంటాయి. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.